ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఏదైనా సమస్యలు, బాధలు ఎదుటివాళ్ళకి చెప్తే, "ఏం చెప్తున్నావయ్యా సినిమా కష్టాలని" చెప్పి అంటారు. ఇది కామెడీగా ఉన్నా ఇప్పుడు ఇదే నిజ జీవితంలో కూడా మనకి చూస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో సినిమా కష్టాలు ప్రారంభమయ్యాయి. దీనికి ఏంటంటే మోహన్ బాబు. మోహన్ బాబు ఎప్పుడు చెప్పే ఒక డైలాగ్ ఏంటంటే క్రమశిక్షణ. అందరూ క్రమశిక్షణతో ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రతి కుటుంబం నన్ను చూసి నేర్చుకోవాలి. ఇదే హితవు చెప్తూ ఉంటారు. శ్రీ విద్యా నికేతన్లో కూడా చాలామంది విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర కూడా మోహన్ బాబు ఇదే పాఠం చెప్తుంటారు. కానీ ఈరోజు పరిస్థితి కనుక చూసుకుంటే అందరికీ నీతులు చెప్పే బల్లి గుర్తులో పడ్డట్టు మరి ఈరోజు మోహన్ బాబు పరిస్థితి చాలా దీనంగా మారిపోయింది. ఈరోజు కొడుకులిద్దరూ చెప్పిన మాట వెంట మానేశారు. ఆస్తుల గురించి తగులాట, తన్నులాట, చివరికి కొట్టుకోవటం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అంతటితో సద్దుమణిగిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ మంచు మనోజ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? మంచు విష్ణు నా మీద హత్యాప్రయత్నం చేయబోతున్నాడు, అలాగే రకరకాలైనటువంటి హింసలకు గురి చేస్తున్నాడని చెప్పి ఈ పోలీస్ కంప్లైంట్ సారాంశం. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా 24వ తారీఖు ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ అంతకుముందు రద్దు చేసి 24వ తేదీ వరకు దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు 24వ తేదీ వచ్చేప్పటికి గుండెల్లో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ ఇలా వినపడుతోంది. దీంతో ఆయన ఇప్పుడు డాక్టర్లు ఏం చేశారంటే ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఏమని? ఆయనకి గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయని, అది మతిస్థిమితం అంటే జ్ఞాపక శక్తి సరిగా లేదని, ఇలాంటి రకరకాలైనటువంటి విన్యాసాలు ఈరోజు ఆరోగ్యపరమైన సమస్యలు. దీంతో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఏ రకంగా గమ్యానికి ఆయన చేరుకోబోతున్నారు, క్రమశిక్షణ ఎక్కడ కొరవడింది, ఈ కుటుంబాన్ని ఇప్పుడు ఎవరు చక్కదిద్దుతారు అని చెప్పేసి ఒక పరిస్థితి అయితే వచ్చింది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ ఎంక్వైరీ ముందు కూర్చొని వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన పరిస్థితి మోహన్ బాబు ఎదుర్కొన్నారంటే ఆయన జీవితాన్ని ఎప్పుడైనా ఊహించారా ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని? దీన్నే అంటారు సినిమా కష్టాలని చెప్పి. సినిమాల్లో ఉండేటప్పుడు ఆ పాత్ర ద్వారా అనేక డైలాగులు చెప్పించవచ్చు, నీతులు చెప్పచ్చు, అలాగే క్రమశిక్షణ గురించి అనేక పాఠాలు చెప్పచ్చు. కానీ నిజ జీవితంలో కనుక కుటుంబంలో క్రమశిక్షణ కొరవడితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఈరోజు మోహన్ బాబు కుటుంబం వాళ్ళు చేసేటువంటి కుటుంబ సభ్యులు చేసేటువంటి యాగి, ఆస్తుల గురించి పోరాటం, తగాదాలు, ఇవన్నీ కూడా మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం. ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆసక్తి. ఇది ఎంత సద్దు మనిచినా కూడా అది పోవటం లేదు. ఒకప్పుడైతే దాసన్ నారాయణరావు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండి ఏ సమస్య వచ్చినా కూడా తీర్చేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్లేస్కి మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఇప్పటికైనా ఆయన కొద్దిగా ముందు అడుగు వేసి ఇప్పుడు మంచు కుటుంబానికి సంబంధించిన ఏదైనా వివాదం ఉంటే పరిష్కారం చేస్తే బాగుంటుందేమో, లేదా అది కూడా చేయి దాడిపోతే పోలీస్ స్టేషన్లు, ఆ తర్వాత విచారణలు, ఒక జర్నలిస్ట్ కొట్టినటువంటి కేసులో ఇప్పుడు ఆయన జైలుకి వెళ్తారా అనే సందేహం కూడా వస్తుంది. అది తప్పించుకోవడానికి ఆయన నానా తప్పులు పడుతున్నారు, నానా పాటలు పడుతున్నారు. ఇంత వయసులో దాదాపు 78 సంవత్సరాలు దాటిపోయాయి మోహన్ బాబుకి. ఈ వృద్ధాప్యంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయన ఊహించుంటారు. పాపం ఆ దేవత చూస్తే మాత్రం మనకి సినిమా కష్టాలు మోహన్ బాబుకి ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఇంకొక పక్కన కనుక చూసుకుంటే సినిమా ప్రొడ్యూసర్స్ అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థం కావట్లే. అల్లు అర్జున్ వివాదం రేవంత్ రెడ్డితో మొదలై చిలికి చిలికి గాలమానై అది ఎటో వెళ్ళిపోయింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిషియల్ని రద్దు చేస్తున్నాం, సినిమాకి సంబంధించిన టికెట్ల రేట్లు పెంచాం. ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఇది పచ్చి వరకే వచ్చి గొంతులో పడ్డట్టయింది. ఇప్పుడు సంక్రాంతి బరిలో పందెం కోళ్ళు దిగాయి. ఈ పందెం కోళ్ళ విషయంలోకి వచ్చేప్పటికి గేమ్ చేంజర్ రామ్ చరణ్ సినిమా అతి భారీ బడ్జెట్తో వస్తుంది. మరి ఇప్పుడు కనుక సినిమా టికెట్ల రేట్లు పెంచుకోకపోతే వాళ్ళ సినిమా మనుగడ ఏమవుతుందని ఖర్చు భయం ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు దిల్రాజు దీనికి ప్రొడ్యూసరు, దీనికి సంబంధించిన బయ్యర్గా డిస్ట్రిబ్యూటర్గా ఆయనకు ఒక సినిమా ఉంది డాకు మహారాజ్ అని, అది బాలకృష్ణ, అది కూడా అత్యధికమైన బడ్జెట్తో వస్తుంది. ఇలాంటి సినిమాలన్నీ ఉన్నప్పుడు వీళ్ళకి రేట్లు పెంచుకోకపోతే ఫస్ట్ వీక్లోనే కలెక్షన్లు వచ్చేయాలి. సంక్రాంతి బరిలో 2 వారాల పాటు కలెక్షన్స్ వచ్చేస్తే అలా భారీ బడ్జెట్లో అంటే ఇదిని బయటపెడిపోతారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా ఎవరు చెప్పినా ఇంకా వినం అనేటువంటి రీతిలోకి వచ్చేసింది. ఇప్పుడు దిల్ రాజు కూడా ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక టీంని పంపించి రేవంత్ రెడ్డిని ఎలాగైనా ప్రసన్నం చేసుకొని ఈ సంక్రాంతికైనా సరే టికెట్ల రేట్లు పెంచుకోవాలి అనేటువంటి
ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కనుక వీళ్ళు సక్సెస్ అయితే రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం ఏమవుతుందంటే ఇంత చేసి ఇంత యాగి చేసి ఇప్పుడు టికెట్ రేట్లు పెంచితే వాళ్ళ పరువు ప్రతిష్ట పోతాయి. పోనీ వాళ్ళు పరువు ప్రతిష్టకు పోయి వీళ్ళ టికెట్ రేటు పెంచకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించిన అంచనాలు ఆ ఖర్చులు రావు. దీంతో వాళ్ళ పరిస్థితి కూడా ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి. అలాగా సినిమా కష్టాలు అక్కడ ప్రారంభమయ్యాయి. మరో పక్కన చూస్తే మైత్రి ఫిల్మ్ వాళ్ళంతా నిర్మాతలు ఈరోజు ఒక 50 లక్షల చెక్కును పట్టుకెళ్ళి మరి అక్కడైతే శ్రీతేజ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ తండ్రికి భాస్కర్కి అందజేయడం జరిగింది. ఇదే పని కనుక ఒక 20 రోజుల ముందు కనుక చేసుకుంటే ఎంత పరువు ప్రతిష్ట మిగిలేవి ఆ మైత్రి ఫిల్మ్స్ వాళ్ళకి. ఆ రోజేమో కామ్గా కూర్చున్నారు, ఇప్పుడేమో చిలికి గాలమానే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి వచ్చేప్పటికి మైత్రి ఫిల్మ్స్ వాళ్ళు నిద్రలోంచి లేచారు. వాళ్ళు వెళ్ళి ఇప్పుడు చెక్ అందించారు. దాన్ని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అట్టే పెట్టుకొని ఆయన తోడ్పాటు తీసుకుని వెళ్ళి అందజేయడం జరిగింది. ఇది ఇంకెటువంటి మలుపులు తిరుగుతాయో తెలియదు. ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా ఆ హాస్పిటల్కి వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు. సందట్లో సడేమయ్య బడేమయ్య అన్నట్టుగా ఇప్పుడు అల్లు అర్జున్ మామగారు అయినటువంటి ఆయన పిసిసి ఒకప్పుడు సెక్రటరీగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఇప్పుడు ఏంటంటే గాంధీ భవన్కి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సరే ఇక అల్లు అర్జున్ పరిస్థితి వస్తే అల్లు అర్జున్ ఇప్పుడు అరెస్ట్ అవుతారా? ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ఇంటీరియం బెయిల్. ఆ ఇంటీరియం బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి పోలీసులు పట్టుదలతో ఉన్నారు. ఓ పక్కనేమో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకే ఎదురు తిరుగుతారా అల్లు అర్జున్ అనే భావనలో వాళ్ళు ఉన్నారు. సరే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగి అద్భుతమైన రికార్డు స్థాపించి మరి పుష్ప 2 తగ్గేది లే అనుకున్నటువంటి తరుణంలో అన్ని చుట్టుపక్కల అన్ని కమ్మేశాయి. ఎటుపోయినా కూడా ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలియదు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడితే ఏమొస్తుందో తెలియదు. ఓ పక్కన ఏ అడుగు ఎట్టేయాలో తెలియదు. ఏ మాట మాట్లాడినా తప్పే, ఏ అడుగు వేయాలన్నా తప్పే. ఈ రకమైన పరిస్థితికి అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు. ఓ పక్కన సినిమా హిట్ అయిందని ఆనందపడాలా, ఓ పక్క ఈ సినిమా కష్టాలు వచ్చాయని చెప్పి బాధపడాలా? చివరికి ఆయన జీవితంలో ఎప్పుడూ వెలిగినటువంటి ఒక ఉత్కంఠభరితమైన సంఘటనని అల్లు అర్జున్ ఎదుర్కొంటున్నారు. ఈ రకంగా చూసుకుంటే అల్లు అర్జున్, మోహన్ బాబు ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కష్టాలు కనుక చూసుకుంటే మీకు అనిపించట్లేదు సినిమా కష్టాలని? ఖచ్చితంగా ఈ సినిమా కష్టాలే. ఇవి తీరతాయో తీరవో తెలియదు, కానీ ఈ రకంగా నెమ్మదిగా ఇదంతా తెలిసి ఆంధ్రప్రదేశ్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంకట స్థితి. తెలంగాణలో ఏమో టికెట్ రేటు పెంచరు, బెనిఫిట్ షోలు ఇవ్వరు, అత్యధికమైన షోలకి అనుమతి ఇవ్వరు. మరి ఇక్కడ కనుక ఇస్తే ఇక్కడ వ్యతిరేకతని ఎదుర్కొంటామా? అక్కడేమో టికెట్ రేట్లు పెంచి అక్కడేమో బాగా దోపిడీకి గురవుతున్న ఒక భావన ఇక్కడ ఉంది. ఇప్పుడు అక్కడ మానేసి ఇక్కడ కనుక టికెట్ రేట్లు పెంచితే ఇక్కడ దోపిడీకి గురవుతారని అక్కడ వాళ్ళు భావిస్తారు. దాంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి? టైం దగ్గర పడుతుంది, లాబింగ్ మొదలవుతుంది. ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అనేక మంది బేరాలను నడుపుతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా టికెట్ రేట్లు పెంచుతారా? ఒకవేళ ఇక్కడ కూడా పెంచకపోతే ఆ ప్రొడ్యూసర్స్ పరిస్థితి చాలా దారుణం. ఎందుకంటే బడ్జెట్ని ఎక్కువగా పెంచుకున్నారు, రెమ్యునరేషన్స్ పెంచుకున్నారు, సంక్రాంతి పరిలో వీలైనంత కలెక్షన్స్ రాబట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కనుక చూస్తే ఆ పరిస్థితి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనబడట్లేదు. అది బేసిక్గా పుష్ప 2 కనుక చూసుకుంటే అసలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కలెక్షన్స్ రాలా, నార్త్ ఇండియాలో కలెక్షన్స్ వచ్చాయి. దాన్ని పెట్టి ఆ సినిమా కొంతవరకు నిలబడింది. ఇప్పుడు కనుక చూసుకుంటే నార్త్ ఇండియాలోనూ సరిగా లేక, సౌత్లోనేమో టికెట్లు లేక, ఒకవేళ సంకట పరిస్థితి ఎదుర్కొంటే మా పరిస్థితి ఎలాగుంటుందని చెప్పి ప్రొడ్యూసర్స్ గుండెల్లో లబ్డబ్ అని చెప్పి మరి నోట ఒకటి కొట్టుకుంటోంది. కాబట్టి నేను ఎప్పుడూ చూడలేదు సినిమా కష్టాలంటే. చిన్నప్పుడు ఏదో విన్నాం, కానీ ఇప్పుడు నిజమైన సినిమా కష్టాలు వెండి తెర మీద, అంత ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ యవన చిత్రం మీద మనకు కనబడుతుంది. మరి ఈ కష్టాలు ఎప్పటికీ తీరుతాయి, ఎప్పటికీ నెరవేరుతాయి, మరి కాలమే నిర్ణయించాలి.